ఆంధ్రప్రదేశ్లో అరాచక ఎమ్మెల్యేలపై సీఎం వార్నింగ్స్ పనిచేస్తున్నాయా? మార్పు మొదలైందా? లేక ఆయన చెప్తూ ఉంటారు, మనం చేసేది చేసుకుపోదామని అనుకుంటున్నారా? ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాలతో అంటకాగుతున్న శాసనసభ్యుల వైఖరి ఇప్పుడు ఎలా ఉంది? సీఎం వాళ్ళని ఎంతవరకు కట్టడి చేయగలిగారు? టీడీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే 1-to-1 మీటింగ్స్తో కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఇక వీలున్నప్పుడల్లా 4-5 శాసనసభ్యులను పిలిచి క్లాస్ పీకుతున్నారు. ఇప్పటి వరకు 25 మంది దాకా ఎమ్మెల్యేలతో డైరెక్ట్గా మాట్లాడారట సీఎం. నియోజకవర్గాల్లోని పరిస్థితులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, వస్తున్న ఆరోపణల్లాంటి అంశాలన్నీ ఈ సందర్భంగా ప్రస్తావనకొస్తున్నాయట. అయితే ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు బయట కూడా చాలా మందిలో ఒకటే డౌట్. అంతమందిని పిలిచి బాబు మాట్లాడారు, వార్నింగ్స్ ఇస్తున్నారు సరే, మరి అవేమన్నా పనిచేస్తున్నాయా? ఎమ్మెల్యేల తీరు మారుతోందా అన్న ప్రశ్నలొస్తున్నాయి. వాటికి సమాధానం మాత్రం ఎస్ అని ఠక్కున చెప్పలేకున్నా మార్పు వస్తుండొచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. బోన్లో నిలబడ్డ కొందరిలో కాస్తో కూస్తో చేంజ్ కనిపిస్తోందట. ప్రధానంగా నియోజకవర్గాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్న వాళ్ల వైఖరిలో కొద్దిగా మార్పున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే అది చాలదని, ఇంకా మారాల్సిందని సీఎం అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. శాసనసభ్యుల పనితీరుపై తీవ్ర విమర్శలు పెరుగుతున్న ఒకానొక సందర్భంలో వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీరియస్గానే చెప్పారు చంద్రబాబు. కానీ ఆ వార్నింగ్స్ అందరికీ ఎక్కాయన్నది ఇప్పటికీ డౌటేనంటున్నారు. కొన్ని నియోజకవర్గాలు అరాచకాలు మితిమీరిపోతున్నాయని, శాండ్, లిక్కర్ మాఫియాలు పేట్రేగిపోతున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది. దీంతో సీఎం చంద్రబాబు వెంటనే అలర్ట్ అయ్యారు. మొదటి 6 నెలల తర్వాత నుంచి తీవ్ర ఆరోపణలు రావడంతో వాళ్ళని సెట్ చేసే బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగించారు. అయినప్పటికీ కొంతమందిలో మార్పు రావటం లేదని గ్రహించారు సీఎం. దాంతో అమరావతికి పిలిపించి వరుస క్లాసులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కాస్త మార్పు మొదలైనట్టుగా కనిపిస్తున్నా వస్తున్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా ఆ మార్పు చాలదన్న అభిప్రాయం ఉందట. అదే సమయంలో ఇప్పటికీ మారకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న అభిప్రాయం కూడా బలపడుతోంది పార్టీ వర్గాల్లో. మళ్లీ ఎన్నికలను ఫేస్ చేయాలంటే ఎమ్మెల్యేల పనితీరే ముఖ్యం కాబట్టి వాళ్లలో మార్పు తీసుకురావాలని గట్టిగా అనుకుంటున్నారట చంద్రబాబు. ఎన్నికల టైంలో వాళ్లను మార్చడం కంటే ఇప్పట్నుంచే మార్పు తీసుకురావడం ముఖ్యమన్నది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. అందులో భాగంగానే పదే హెచ్చరిస్తున్నారట బాబు. అవి కాస్త ఫలించి ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల దూకుడు తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్, ఇసుక వంటి అంశాల్లో కూడా కొంత సంయమనం పాటిస్తున్నారట. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారుల మార్పు జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఇంకోసారి ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలి అనుకుంటున్నట్టుగా సమాచారం. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మరోసారి సీఎం అందరు ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంత చెప్పాక కూడా మార్పు రాకపోతే పూర్తిగా తోక కత్తిరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇటీవల సూపర్ 6, సూపర్ హిట్ సభలో కూడా ఎమ్మెల్యేల మార్పు అంశాన్ని ప్రస్తావించారు సీఎం. ఒక్క ఎమ్మెల్యేకు చెడ్డ పేరొచ్చినా అది మొత్తం ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందని అన్నారాయన. ఈ రకంగా వరుసబెట్టి చంద్రబాబు చెబుతున్న మాటలు కొందరికి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని, అందుకే ఆచితూచి వ్యవహరించడం మొదలైందన్న టాక్ నడుస్తోంది. అయితే ఇది చాలదన్న సీఎం తాను ఆశించినంత మార్పు రావడం కోసం ఏం చేస్తారు, అరాచక శాసనసభ్యుల్ని ఎలా కట్టడి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.